కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటికే పులివెందుల మండలాన్ని పోలీసు యంత్రాంగం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎల్లుండి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటి నుంచే పోలీసు పహారా మొదలైంది. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ అన్ని జిల్లా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మండలంలో మొత్తం 15 పోలింగ్ స్టేషన్లు ఉండగా 10,601 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మండలం చుట్టూ పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల రాకను పసిగట్టి వారిపై అనుమానం ఉంటే అదుపులోకి తీసుకుంటున్నారు. అటు ఒంటిమిట్టలను భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 ప్రాంతాల్లో ఎలాంటి చర్యలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటికే పులివెందుల మండలాన్ని పోలీసు యంత్రాంగం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎల్లుండి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటి నుంచే పోలీసు పహారా మొదలైంది. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మండలంలో మొత్తం 15 పోలింగ్ స్టేషన్లు ఉండగా 10,601 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మండలం చుట్టూ పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల రాకను పసిగట్టి వారిపై అనుమానం ఉంటే అదుపులోకి తీసుకుంటున్నారు. అటు ఒంటిమిట్టలను భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మరింత సమాచారం మా కోఆర్డినేటర్ మధు మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. ఎల్లుండి దాదాపుగా ఇటు కడప జిల్లాలో పులివెందులో ఎన్నికలు జరుగుతున్న వేళ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న వేళ వాతావరణం అక్కడ చాలా ఒక రకం చూస్తుంటే మొత్తం పోలీస్ ఆధీనంలోకి వచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? రహీం, ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీలు స్థానాలకి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 1 ఒంటిమిట్ట, 2 పులివెందుల నియోజకవర్గం. అయితే ఈ రోజు 5 గంటల సమయానికి 2 నియోజకవర్గాల్లో 2 జెడ్పీటీసీ స్థానాలకు గాను ప్రచారం పూర్తి అవుతుంది. అయితే ఈ పూర్తి కావడంతో దాదాపు ఆ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 11 మంది నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండుటికి కలిసి కూడా పులివెందుల 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఒంటిమిట్ట 15 పులివెందుల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడే గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బలగాలను మోహరింపు చేశారు. అలాగే ఎక్కడే గాని ఎవరే గాని గొడవలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే 2 నియోజకవర్గాలకు సంబంధించి 500 పైబడి ఉన్న వ్యక్తులపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఎక్కడన్నా గతంలో వీళ్ళ మీద, అంటే బైండ్ ఓవర్ కేసు అంటే గతంలో వీళ్ళ మీద ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఏదైనా ఉండి క్రిమినల్ కేసులు ఉన్న వారికి, అలాంటి వారికి 41 నోటీసు సర్వ్ చేసి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి పోలీసులు వాళ్ళ ఆధీనంలోనే పెట్టుకుని ఉంటారు. వీళ్ళు ఏదన్నా అల్లర్లు జరిగినా, గొడవలు జరిగినా మీరే కారణం అనేది ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చిన నోటీసులో పేర్కొని ఉంటారు. అయితే ఇటువంటి వారిని దాదాపు 500 మందికి పైచిలుకు వారికి నోటీసులు సర్వ్ చేశారు. అలాంటిది ఎక్కడే గాని పులివెందుల నియోజకవర్గం కావచ్చు, ఒంటిమిట్ట నియోజకవర్గం కాదు, ఈ ఎన్నికలు జరిగే సమయంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు లేకుండా ఈ ఎన్నికల అధికారి కలెక్టర్ కావచ్చు, అలాగే జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ అశోక్ కుమార్ గారు కావచ్చు, ఈ ఉదయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ఘటనలన్నింటినీ గత కొద్ది రోజుల క్రితం జరిగిన పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోటాపోటీగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగానే కొన్ని గొడవలు తలెత్తాయి. అలాంటి గొడవలు, ఘర్షణలు ఎక్కడే గాని తావు లేకన్నా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే ఈరోజు 5 గంటలకి
పూర్తిగా రెండు జెడ్పీటీసీ స్థానాలకు గాను ప్రచారం క్లోజ్ అవుతుంది. అయితే ఇప్పటికే ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడే కానీ ఓటర్ని ప్రభావితం చేసే విధంగా ఉంటే అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వెహికల్స్ ను తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడే కానీ ఏ ఓటర్కి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన చర్యలు అయితే పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు ఒంటిమిట్ట నియోజకవర్గంలో ప్రచారం పూర్తయిన 5 గంటల తర్వాత ఇతరులు ఎవరే కానీ ఆ జడ్పీటీసీ స్థానం ఎక్కడైతే పోటీ ఉందో ఆ ఏరియాలో ఆ నియోజకవర్గ పరిధిలో ఎవరే కానీ ఉండకూడదని చెప్పి పోలీసులు అయితే హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పులివెందులలో సేమ్ టు సేమ్ ఇదే విధంగానే 5 గంటలకి ప్రచారం పూర్తి అయిపోయిన తర్వాత స్థానికేతరులు కావచ్చు, నేతలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ఎవరే కానీ ఆ ఊర్లో ఉండకుండా బయటకు వెళ్ళాలా, ఎవరినైనా ప్రలోభాలకు గురి చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మరోవైపు నల్లగొండవారిపల్లిలో గత 3-4 రోజుల క్రితం జరిగిన దాడిలో ఆ దాడికి సంబంధించి ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు మేము జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పాల్గొనమని చెప్పి కథకండిగా ఆ ఊరు ఎన్నికలకు బైకౌట్ చేసినట్లయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదే అంశం పైన ఆ ఊర్లో ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్ ని పెంచాలనే ఉద్దేశంలో ఎన్నికల అధికారులు అయితే ప్రయత్నం అయితే ముమ్మరం చేస్తున్నట్లయితే తెలుస్తుంది రహీం. అంటే మధు, ఇక్కడ వచ్చేటప్పుడు కేవలం ఇది జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే, ఇటు పులివెందుల కానివ్వండి, ఇటు ఒంటిమిట్ట కానివ్వండి, కేవలం ఈ జెడ్పీటీసీ ఎన్నికలకే ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఎందుకంటే దీనికోసం ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంతమంది రావాలా, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? వాస్తవంగా కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సర కాలంగా నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఇంత నమ్మకం ఉంటే మళ్ళీ ఎందుకు ప్రజలే ఓట్లేస్తారు కదా కూటమి పరిపాలన బాగుంటే, ఎందుకు ఈ విధంగా మా మీద దాడులు చేస్తున్నారంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది. ఇటుపక్క చూస్తే కేవలం అక్కడ తెలుగుదేశం గెలిచిద్ది అనేటువంటి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, దాన్ని ఓర్చుకోలేకనే వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేటు ఒక ప్రశ్న ఇటు తలెత్తుతూ ఉంది. మరి టోటల్ ఓవరాల్గా చూసుకుంటే అక్కడ జరిగినటువంటి కేవలం జెడ్పీటీసీ ఎన్నికలకి ఇంత హడావుడి అంటే దీన్ని ఎలా చూడాలి? అయితే వాస్తవంగా స్థానిక సంస్థ ఎన్నికలు అంటే చిన్నపాటి ఎన్నికలు, పెద్ద హడావుడి ఉండదు, పెద్ద ఖర్చు ఉండదు రాజకీయ నేతలకు గతంలో. అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ క్వశ్చన్ తీసుకునేది ఇరు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు. గతంలో 2024 మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయిన కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల్ని చంద్రబాబుకి గద్దెన దింపుతాము, చంద్రబాబు ఊర్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కైవసం చేసుకుంటాదని చెప్పినట్లు ప్రకారంగానే భయాందోళనకు గురి చేసి దాడులు చేసి కుప్పం నియోజకవర్గంలోనే జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ 2024 అసెంబ్లీ ఎన్నికలలో వాగ్వాదాలు, అలాగే ఎన్నికల ప్రచారాల్లో కూడా కూటమి నేతలు, కూటమి అధినేతలు పులివెందల అనే పేరు వింటేనే జగన్ సొంత గడ్డ అంటున్నారు. ఆ గడ్డ పైనే కూటమి నేతలు జెండాలు ఎగరవేస్తాము, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని శపథాలు చేసుకున్న కాలం కూడా చూసాం. అయితే ఇదే అంశం ఎత్తుకొని స్థానిక సంస్థ ఎన్నికలైన జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగానే ఎటువంటి పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన జడ్పీటీసీ స్థానాన్ని కూటమి నేతలైన టీడీపీ కైవసం చేసుకోవాలనే విధంగా పావులు కదుపుతుంది. మరోవైపు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 1978 నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం పట్టం కడుతుంది. అలాంటి స్థానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా స్థానిక సంస్థ ఎన్నికలైన చిన్నపాటి ఎన్నికలైనప్పటికీ కూడా పోటాపోటీ, హోరాహోరీ, ప్రతి దాడులు, కేసుల వరకు కూడా వెళ్ళారు. మరోవైపు చూసుకుంటే ఏ ఎలక్షన్ అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత బయటకు వస్తున్నారు. సునీత బయటకు వచ్చేసి ఒక హంతకుడికి ఓటు వేస్తున్నారు, హంతకులను పోషిస్తున్న పార్టీకి ఓటు వేస్తున్నారు. అలాంటి కోణంలోనే ఆమె ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అలా అని ఇంకొకరికి దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన కుటుంబీకులు కావచ్చు, హత్యకు పాల్పడిన వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు కావచ్చు,
వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అటువంటి వారిని గెలిపించొద్దని చెప్పే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా చెప్పకనే చెప్తున్నారు సునీత గారు. ఇదే అంశాన్ని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా గత రెండు రోజుల క్రితం కూడా ఫిర్యాదు చేశారు. మా మా నాన్న జయంతి ఉంది, నన్ను పులివెందులకు రానికన్నా ఉన్నారు, నేను పులివెందులకు వెళ్తే నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు కొంతమంది చెప్పి అనే విధంగా ఒక కంప్లైంట్ ఫిర్యాదు కూడా చేసినట్టయితే తెలుస్తుంది. ఈ అన్ని నేపథ్యంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోన చేయి జార్చుకోకూడదు అనేది ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎటువంటి పరిస్థితి అయినా కూడా, ఎంతటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే విధంగా పావులు కదుపుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ ఘర్షణ వాతావరణం చూసి పులివెందుల నియోజకవర్గ ప్రజలు చిన్నపాటి ఎలక్షన్కే ఇంతటి ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు ఏం జరుగుతుంది 12వ తేదీ అనే ఉత్కంఠత అయితే పులివెందుల నియోజకవర్గంలో తెలుస్తుంది. రహీం, ఇక్కడ మొన్నటికి మొన్న మనం చూసాం అవినాష్ రెడ్డి ప్రచార కార్యక్రమం సందర్భంగా ఎంతటి భారీ స్థాయి గొడవలైనా మనం చూసాం. దాదాపుగా ఇరు పార్టీలు కేసులు పెట్టుకున్నారు, భారీగానే దెబ్బలు తగిలినాయి. దాని గురించి పెద్ద గొడవే హంగామైంది. ఎస్పీలు డిఐజీలు దాకా వెళ్ళింది వ్యవహారం. ఇలాంటి సమయంలో ఇంతటి ఘర్షణ వాతావరణం జరుగుతున్నటువంటి సమయంలో ఇటు పులివెందుల కానివ్వండి, ఒంటిమిట్ట కానివ్వండి, ప్రజలు చాలా శాంతి భద్రతలు ఎటువంటి భంగం లేకుండా ప్రజలు పబ్లిక్గా వచ్చి ఓటేసే పరిస్థితి అక్కడ కనబడుతుందా? ప్రజలు ఏమంటున్నారు? అక్కడ అంతటి ఎందుకు అక్కడ ఘర్షణ వాతావరణంలో మనకి ఎందుకు గొడవ, బయటికి వెళ్తే ఏమైద్దో అనేటువంటి వాతావరణం అక్కడ కనబడుతుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి అక్కడ కనబడుతుందా? ఎలా ఉంది వాతావరణం అక్కడ? ఎస్ రహీం, అయితే గత 4 రోజుల క్రితం నల్లగొండ వారపల్లె సమీపంలో ఓ మోస్తరు భారీ స్థాయి గొడవే జరిగింది. అయితే ఈ గొడవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వేల్పుల రాము అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకి తీవ్రమైన గాయాలయ్యాయి. అయినప్పటికీ కూడా దాదాపు వీళ్ళిద్దరితో కాకుండా 23 మంది పైన కేసు కట్టారు. అసలు అటుపక్క 25 మంది మీద టీడీపీ నేతల మీద కేసు కట్టారు. అసలు గొడవలే జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మేము ఓడిపోతాము అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే కావాలనే గొడవలకు ప్రేరేపించి ఆ గొడవలను సృష్టించిన తర్వాత ఇక్కడ ఎలక్షన్ అనేది బైకౌట్ చేస్తారు. అదే విధంగా బైకౌట్ చేశారు, మేమే గెలిచామనే గొప్పలు చెప్పుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే భయభ్రాంతులకు గురి చేసి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసుల్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే కూటమి నేతలు ఎలాగైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అడ్డాన్ని బద్దలు కుట్టాలని తప్పుడు మార్గంలో వెళ్ళి దాడులకు పాల్పడి నేతలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా కూడా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవాలనే విధంగా పావులు కదుపుతుంది. ఈ అన్నిటికీ జిల్లా ఎన్నికల అధికారి కావచ్చు, అలాగే జిల్లా పోలీసు ఉన్నత అధికారి కావచ్చు, ఈ అన్నిటికీ చెక్ పెట్టారు. భారీ భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు, ప్రత్యేక బలగాలు మోహరింపు చేశారు. అలాగే ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అవి గుర్తించారు. ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కువ శాతం సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చిన్నపాటి ఘర్షణ చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు, అలాగే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి 12వ తేదీ ఎన్నికలు జరగబోతుంది. మరోవైపు వచ్చేసి ఈ రోజు 5 గంటలకు ప్రచారం పూర్తి అయిన వెనకంబడినే ఎవరే కానీ స్థానికేతర నేతలు కావచ్చు, స్థానికంగా ఉన్న నేతలు కూడా ఆ నియోజకవర్గాన్ని వదిలి పక్కకు వెళ్ళాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డబ్బులకు ప్రలోభ చేసి 10,800 ఓట్లు పైచిలకు ఉన్నాయి పులివెందుల జెడ్పీటీసీకి. ఆ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి దాదాపు ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయల చొప్పున పంపిణీ జరుగుతుందని ప్రాథమికంగా మన మెగా నైట్ కి ఎక్స్క్లూజివ్ గా సమాచారం అందుతుంది. అయితే చూడాలా, ఈ 10,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారా? అసలు ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఇంతటి డబ్బు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఓటర్లను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది చూడాలా. అయితే ఇప్పటికే మాత్రం జిల్లా ఎన్నికల అధికారి మాత్రం ఎక్కడే కానీ డబ్బు పంపిణీ కావచ్చు, అలాగే
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ లో విలేకరుల సమావేశంలో అయితే కలెక్టర్ కావచ్చు అలాగే ఎస్పీ కావచ్చు చెప్పినట్లయితే తెలుస్తుంది రహీం. రైట్ 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 మధు రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.